సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నా. ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి. నేను ఇక్కడ ఎమ్మెల్యే చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నేను ఇదే నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా కూడా చేసిన అన్న సంగతి ఇక్కడ ప్రజానికానికి, ఓటర్ మహాశైలకు అందరికీ కూడా తెలుసు. సరే, గతంలో 2019లో నన్ను ఎంపీ నిలబడమన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎంపీ చేయలేనమ్మా, ఇంకెవరికైనా ఇద్దామని వేరే వాళ్ళకి ఇప్పించడం, గెలిపించడం ఇవన్నీ జరిగినాయి. డీటెయిల్గా తర్వాత నేను చెప్తా. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువైనట్లు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనట్లు నిన్న పార్టీలో వేరే పార్టీలలో రిజెక్టెడ్ మెటీరియల్స్ వాళ్ళని ఈ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు. వాళ్ళ పార్టీలో మెంబర్లు కూడా కాదు, వాళ్ళ సీనియారిటీ లేదు, వాళ్ళు పనిచేసింది కూడా ఏం లేదు. పార్టీ జెండాలు వేధించిండ్రు, కొట్టిండ్రు, తిట్టిండ్రు, కేసులు బనాయించిండ్రు వాళ్ళ మీద. అట్లాంటి వాళ్ళను హుటాహుటిన రాత్రి తెచ్చి ఎంపీ సీట్లు ఇవ్వడం, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అనుకోండి, సికింద్రాబాద్ పార్లమెంటే అనుకోండి, చేవెళ్ళ పార్లమెంటే అనుకోండి, కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వం మనకు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహవంతంతో లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తారు, గెలిపిస్తారు పార్టీని. మరి కాంగ్రెస్ శ్రేణులను కాదని, కాంగ్రెస్ వర్కర్లను కాదని, కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను కాదని, గెలుపు గుర్రాలను కాదని, కుటి గుర్రాలను పట్టుకొచ్చి మరీ ముఖ్యంగా మిగతా పార్టీల్లో రిజెక్టెడ్ మెటీరియల్ ఆడ కుటి గుర్రాలు అయినాయి కాబట్టి ప్రజలు అక్కడ ఓడించిండ్రు. వాళ్ళని తెచ్చి ఇక్కడ మళ్ళా మనకు అభ్యర్థులు కరువైనట్లు వాళ్ళని అభ్యర్థులుగా చేసి ఓటర్ మహాశైలకు ముందుకు పోయి కాంగ్రెస్ను గెలిపిందంటే ఎందుకు గెలిపిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదంలో పడ్డది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలి. 3 జాగాల్లో 3 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు నేనే నిలబడి గెలుస్తా అని చెప్పడం అది బాగుండదు. ఇక్కడ నేను చేసిన, ఇక్కడనే ఎమ్మెల్యే చేసిన, ఇక్కడనే 2 సార్లు ఎంపీ చేసిన. సిద్దిపేట రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ కాన్స్టిట్యున్సీ ఉండింది. జనరల్ సీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడనే చేసిన. సోనియా గాంధీ గారి ఆశీస్సులు, అమ్మగారు ఎక్కడి నుండి పోటీ చేస్తామంటే మీరు నాకు ఈ సీట్ ఇస్తే నేను 2 లక్షల ఓట్లతో గెలిచి వస్తామా అంటే ఇచ్చింది ఆమె. జనరల్ సీట్లో ఒక దళిత నుండి ఎట్లా నడిచింది కాంగ్రెస్ వాళ్ళు నడుస్తుందా, లేకపోతే తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టి మమ్మల్ని పనిచేయమని పెడతారా? అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే స్లోగన్తో నేటి నుండి నేను స్టార్ట్ చేస్తా. ఈ 5 సంవత్సరాల్లో ఒక పెద్ద పొలిటికల్ పార్టీని తయారు చేస్తా. ఆ విధంగా జగ్జీవన్ రామ్ గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పెట్టి 29 మంది ఎంపీలను గెలిపించిండు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్సులు ఆయనకు లభించింది. అక్కడ ఆయనకు మోసం జరిగింది. మాదిగ బిడ్డ కాబట్టి మోసం చేసిండ్రు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదే పరంపర నడుస్తున్నది, అదే సంస్కృతి నడుస్తున్నది. దళిత జాతులలో పుట్టిన బిడ్డలను బతకనిస్తలేరు, రాజకీయంగా ఎదగనిస్తలేరు. అన్ని హంగులు గలవారిని, సర్వే సత్యనారాయణకు ఏం తక్కువ ఉన్నది? అన్ని హంగులు ఉన్నాయి. సత్తా గలవాడు, శక్తి యుక్తి గలవాడు, ప్రజా బలం ఉన్నది, చదువు సంస్కారం ఉన్నది, అందం చందం ఉన్నది. దేంట్లో నేను తీసిపోయినా ఎందుకు నాకు టికెట్ ఇవ్వవు? కాబట్టి ఇది తెలుసుకోవాలి ప్రజానీకం. ఆ ప్రజలే బుద్ధి చెప్తారు నీకు. ఏం ఆన్సర్ ఇస్తావు నువ్వు అన్నది నేను చూడాలనుకుంటున్నా, చూపించాలనుకుంటున్నా. సర్వే సత్యనారాయణ కొత్తగా ఏదన్నా పార్టీ పెట్టదలుచుకున్నారు. ఇప్పుడే కాదు, ఇప్పుడైతే కాంగ్రెస్లోనే ఉన్న, కాంగ్రెస్ను కాపాడుకుంటా, కాంగ్రెస్ బలపడుతుందని నేను అనుకుంటా. కాంగ్రెస్ ఫార్ డెమోక్రసీ అంటారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని పోతున్నా. అందరూ ఏకమై అందరూ ఒక తాటి మీదకి వచ్చి రక్షించుకుందాం రా అని నాతో చేయగలిగితే అదే కాంగ్రెస్ పార్టీ. అదే సోనియా గాంధీ గారికి మనం ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళమైతాం, అదే రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళమైతాం, ప్రియాంక గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళమైతాం.
ఆ కుటుంబానికి విధేయతతో ఉండి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూనే ఈ దేశానికి శ్రేయ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఒక్కొక్క సీటు అవసరం. కాబట్టి ఈ పార్లమెంట్ ఓడిపోతుందేమో. ఈ పార్లమెంటే కాదు, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో కూడా ఓడిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు. ఎందుకు? మరీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని విస్మరించారు. మాదిగలు 1 కోటి మంది ఉన్నారు తెలంగాణలో. అందులో 85 లక్షలు మాదిగ అంటున్నారు. అంటే 17 పార్లమెంట్ సీట్లలో, అంటే 119 అసెంబ్లీ సీట్లలో మాదిగల ప్రభావం ఉన్నది. వాళ్ళకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఈనాడు వాళ్ళను అవమానపరిచిండ్రు అంటే, చులకనగా చూసిండ్రు అంటే, వాళ్ళు కన్నెర చేస్తే ఏమవుతుంది? ఈరోజు వాళ్ళందరూ నిర్ణయించుకుంటున్నారు మాదిగలంతా, మనకు సీట్ ఇవ్వలేదు కాబట్టి మనం కాంగ్రెస్కు ఓటు వేయద్దు. నిజంగానే వాళ్ళు ఓట్లు వేయకపోతే ఏ సీటు కూడా రాదు కదా. మరి అట్లా పోటీ అన్నా చూస్తూ ఊరుకోవాలన్నా. సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహిత ఉంది. ఆమె నా కన్న తల్లి తర్వాత ఆమె నాకు తల్లి లాంటిది. మరి కాంగ్రెస్ పార్టీ నాకు ఎంతో చేసింది. మరి ఆ పార్టీ సర్వనాశనం అవుతుంటే కళ్ళ ముంగట నేను చూస్తూ ఊరుకుంటున్నా. ఆ పార్టీని కాపాడుకోవాలంటే నేను ఇక్కడ మల్కాజ్గిరిలో నేను పార్లమెంట్ గెలిచిన కాబట్టి వాడు మళ్ళీ గెలిచి చూపించాలి ఒకటి. రెండోది, మిగతా అట్టడుగున్న సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అంతా ఏకం కండి. కాంగ్రెస్లో సెక్యులరిజం ఉన్నది. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, పేద ప్రజలను ఆకట్టుకుందాం. నిజంగా కూడా తెలంగాణ బాగుపడాలి, నిజంగా తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగుపడాలి, బంగారు తెలంగాణ ఎస్టాబ్లిష్ కావాలంటే మనం కాంగ్రెస్ను రక్షించుకోవాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి. కాబట్టి ఒక్క సీటు కూడా పోనీయకుండా 17 సీట్లలో కూడా కాంగ్రెస్ను గెలిపించే పరిస్థితికి మీరందరూ రావాలి. మనకు కోపం ఉన్నది, మనకు బాధ ఉన్నది, మనకు అవమానం జరిగింది. మాదిగ బిడ్డలారా, మనకు అవమానం జరిగింది. మనల్ని విస్మరిస్తున్నారు లోకల్ పాలకులు మాత్రమే. సోనియా గాంధీ గారు మనకు వ్యతిరేకం కాదు, రాహుల్ గాంధీ గారు మనకు వ్యతిరేకం కాదు. వాళ్ళు మనల్ని ఆకట్టుకున్నారు. మాదిగ బిడ్డనైన నన్ను జనరల్ సీట్లో ఇచ్చి దేశంలో అత్యంత పెద్ద సీటు 32.5 లక్షలు ఉన్న ఓట్లున్న ఆ ప్రేమ, ఆ మర్యాద అంతా కూడా ఓటర్ మహాశైలు నాకు ఇంకా ఇస్తూ ఉంటారు, ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు. దానికి తోడు నా తర్వాత ఎంపీలు అయిన వాళ్ళు ఈ కాన్స్టిట్యూన్సీలో పట్టించుకున్నది ఏం లేదు. కేవలం వ్యాపారాలు చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. ప్రజలను ఆకట్టుకోలే, వాళ్ళ దగ్గర ప్రజలు పోయినా వాళ్ళు పట్టించుకో. నియోజకవర్గమే వాళ్ళు తిరగలే సరిగ్గా. నేను ఎంపీగా ఉన్నా, కేంద్రంలో మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నా. ఆషమాషి కాదు కదా. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఫలానా వర్గం పని చేస్తలేదు, చేయొద్దు అన్నాను. అది రేపు మీ వాయిస్ ద్వారా మొత్తం అవుతుంది కానీ అయిపోతుంది. కానీ నేను లాయర్ ఇష్టం హైకమాండ్